రైట్ మనతో పాటు తెలంగాణ బీఈడీ అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది ఈ టీ స్టాల్ ఏర్పాటు చేసుకొని? నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ని తెచ్చుకున్నారు, మార్పు వస్తుంది అనుకున్నారు, జాబ్ వస్తుంది అనుకున్నారు. ఈరోజు ఒక టీ స్టాల్ పెట్టుకొని ఈ స్టేజ్కి వచ్చింది నిరుద్యోగుల పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎట్లా అనిపిస్తూ ఉంది? అసలు యాస్పిరెంట్స్ అడ్డాన్ని పెట్టడానికి కారణం ఏంది? ఏం చెప్తారు దీని గురించి? ప్రభుత్వానికైనా బుద్ధి రావాలి, సిగ్గు రావాలనే ఉద్దేశంతో ఇలా ఆస్పిరెంట్ అడ్డా అని చెప్పేసి పెట్టినాం. ఇలా నిరుద్యోగులు ఎట్లాంటి గోసపడుతున్నారు. హైదరాబాద్ వచ్చి ఈ ప్రభుత్వం చెప్పిన మాటలకు మోసపోయి ఇలా గోసపడి ఇట్లాంటి స్థాయికి వచ్చినాం మేము. ఆస్పిరెంట్ అడ్డా అని ఒక టీ బండి అయినా పెట్టుకుని బతుకుదామనేసి. ఏం చేస్తాం మరి? ఇప్పటికే 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ ప్రభుత్వం ఏమో నోటిఫికేషన్ ఇచ్చేటట్లేదు. కనీసం ఇలాంటి అయినా ఆలోచన చేసి ఏదో ఒకటి పెట్టుకొని బతుకొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పుణ్యానికి 18 మంది నిరుద్యోగులు చనిపోయారంటే మామూలు విషయం కాదు. భవిష్యత్తులో ఈ చావులు అనేది విరిగిపోతాయి. ఒకప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు మన రైతుల చావులు ఉండేవి అని చెప్పేసి మనం ఎట్లా మాట్లాడుకున్నాం, రైతుల చావులు ఎట్లా జరిగినాయో ఇప్పుడు నిరుద్యోగుల చావులు ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మనోవేదనకు గురి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే స్వయంగా ప్రేరేపిస్తుంది నిరుద్యోగులు, వాళ్ళే చనిపోయేటట్టు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇలా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఆ ఉద్యోగాలు ఇయ్యక 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధం మాట్లాడితే అది మా తల్లిదండ్రులు మా మీద మనోవేదన ప్రెజర్ పెట్టి అన్ని ఉద్యోగాలు ఇచ్చిరట, మీకు ఎందుకు రాలేదని చెప్పేసి మా ప్రెజర్ పెట్టడం వల్ల చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు మెరిట్ స్టూడెంట్స్ చనిపోయారు, ఘోరమైన మెరిట్ స్టూడెంట్స్. నాకు ఇంత చదివినా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు, గ్రూప్ 1 పేపర్లు లీక్ అవుతున్నాయి, అదేవిధంగా పేపర్లు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. జియో 29 తీసుకొచ్చి ఇలా జియో 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న SC ST పిల్లలకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. జియో 108 తీసుకొచ్చి ఇలా గ్రామీణ నేపథ్యంలో చదివిన బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఉంది, ప్రమోషన్లకు వచ్చేసి. జియో 4 తీసుకొచ్చి ఇలా డిగ్రీ పీజీ చేసి సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంది. వాళ్ళు PhD వాళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కోసం దురద్వేషంతో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు అన్యాయం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మాకు ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం జరుగుతున్నాయి తప్ప న్యాయం అనేది ఎక్కడ జరుగుతలేదు. ఎందుకంటే ఇలా జీవోలు తీసుకొచ్చి వీళ్ళకి జీవోలు తయారు చేసామని ప్రభుత్వానికి మేము అధికారం ఇచ్చినాం. కానీ ఆ జీవోలు తీసుకురాకపోగా కొత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా నిరుద్యోగులకు కానీ SC ST BC మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ని తుంగలో దొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలా ఈ టీ స్టాల్ పెట్టుకున్నారు అంటే బిజినెస్ల వైపు మొగ్గు చూపుతుంది ఇక యువత. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇస్తుందనే నమ్మకం కోల్పోయా ఎట్లా? దీనికి సంబంధించి వాడు ఎక్కడ మాకు వాళ్ళకు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. అదేవిధంగా మాకు లోన్లు ఇస్తామని చెప్పారు, యువ వికాసం. మరి ఆ యువ వికాసం ఎక్కడ పోయిందో మాకు తెలియదు. పెట్టినాం అందరం అట్లనే ఉన్నారు. ఆ యువ వికాసం ద్వారా అయినా డబ్బులు వేస్తే ఇట్లాంటి నిరుద్యోగులు ఎంతో కొంత చిన్న ఉద్యోగం పెట్టుకొని స్వయం ఉపాధి సాధించుకుంటారు. ఇలా నిరుద్యోగులకు ఆ మాటలు చెప్పేసి నువ్వు ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నావు అంటే ఎవరికి నష్టం చేకూరుతున్నట్టు? నిరుద్యోగులకు కాదా? అంటే ఆయన కూడా చెప్తుండు, ఈ మూసి ప్రక్షాళన చేసిన తర్వాత రోడ్డు సైడ్లో మొత్తం నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, ఒక ఎంప్లాయ్మెంట్ పెంచుతా, నేను నైట్ పూలు అమ్ముకోవచ్చు, పంచర్ షాపులు వేసుకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎట్లా దానికి ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పని ఎట్లుందంటే, ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇంతకుముందు 50 మీటర్లకు ఎక్స్టెండ్ చేసినాం మేము, అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇల్లులో కూర్చోకుండా వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టకుండా ఉంటే చాలు. నువ్వు టీ స్టాల్ పెట్టుకొని చెప్పుల షాపులు గుట్టుడు పెట్టుడు ఇట్లాంటి షాపులు మాటలు బంద్ చేయి, ఉద్ర మాటలే అన్నీ. నువ్వు పెట్టుకుంటానంటే ఫస్ట్ మూసీలో నీళ్ల లెక్క తయారు చేయి. ఫస్ట్ ఆ నీళ్ళ లెక్క తయారు చేసిన తర్వాత అటు ఇటు నువ్వు ఏమైనా నువ్వు చేద్దాం అనుకుంటే అప్పుడు చేయి. కానీ దానికి చేయకుండా నువ్వు ఉండేది ఇంకో 2.5 సంవత్సరాలు, ఈ డబ్బులు మొత్తం 1,50,000 కోట్లు రిలీజ్ చేస్తావు, మొత్తం మీ రాజకీయ నాయకుల జేబులో డబ్బులు వెళ్ళిపోతాయి. దానికి నువ్వు ఎట్లా గెలవని తెలుసు. ఆ డబ్బులు మొత్తం జేబులో దోచుకొని మళ్ళీ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతావు. ఈ విధంగా నువ్వు నిరుద్యోగులు కాదు, యావత్ తెలంగాణని మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మూసి ప్రక్షాళన అనేసి. నువ్వు ఆ డబ్బులలో కొంత డబ్బు పెట్టినా కూడా చాలా తక్కువ, జస్ట్ ఒక 2%, 10% పెట్టినా కూడా మా నిరుద్యోగుల జీవితాలు అన్నీ బాగుపడతాయి. ఇవాళ తెలంగాణలో అన్ని రకాలుగా సక్రమంగా ఇలా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపినట్లయితే. కానీ ఈ విధంగా తీసుకొచ్చి అలా 1,50,000 కోట్లు దోచుకోవడానికి, అదేవిధంగా ఇల్లులు కూర్చేసి 5,000 కోట్లతో మహాత్మా గాంధీ స్టాచ్యూ కడతా అది ఇది అని చెప్పేసి మాట్లాడడం, ఇది అన్ని ఉద్దర మాటలు, లంగపుట్టు మాటలు, దొంగపువ్వు మాటలు. ఇవన్నీ ఏ బాటలు మంచిగా కావు. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులు 18 మంది చనిపోయి వాళ్ళ ఇంటికి పోయి మేము పరామర్శిస్తే తెలుస్తూ ఉంది, మా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తావు ఫైనల్గా? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన తలలు లెక్క పెడితే LB స్టేడియంకు పిలిచి ఒక్క తల తగ్గినా నా తల నరుక్కుంటా అని చెప్పి సవాల్ విసురుతుంది.
ఈడ చూస్తే మీ పరిస్థితి ఇట్లా ఉంది. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సూటిగా? మేము రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నాం. నువ్వు 70,000 ఉద్యోగాలు అనేసి మాట్లాడినావు కదా, ఇదే ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన అంటున్నావు కదా, అదే 70,000కు సంబంధించి నువ్వు తలలు నువ్వు చూపించు. ఇవాళ 1,00,000 మందితో మేము నిరుద్యోగులు వస్తాం, మేము సవాల్కి స్వీకరిస్తున్నాం. నువ్వు 70,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్టు గుర్తిస్తే మా నిరుద్యోగులకు ఏ ఉద్యోగాలు అడగం. లేని పక్షంలో రేవంత్ రెడ్డి రాజీనామా చేయి. నీకు దమ్ముంటే మీ సవాలు మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ఇలా 70,000 ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఇచ్చినావు నువ్వు? నీకు నోటిఫికేషన్ నెంబర్ ఎంత, అది ఏ సంవత్సరంలో వచ్చిందని క్లారిటీగా తెచ్చుకో. నువ్వు ఆర్థిక శాఖ నుంచి ఎంత క్లియరెన్స్ తీసుకున్నావు, నువ్వు ఖాళీలు ఎంత గుర్తించినావు, నువ్వు ఎగ్జామ్ ఎన్ని పెట్టినావు, ఇది తీసుకొని రా. నిండు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు మాట్లాడితేనే దాంట్లో చెప్పిండు కదా, రాతపూర్వకంగా 16,000 ఉద్యోగాలు ఇచ్చినామనేసి. దాంట్లో నువ్వు ఇచ్చింది 6,000 ఉద్యోగాలే, 11,000 ఉద్యోగాలే. మిగతా మొత్తం ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా నియామక పత్రమే ఇవ్వలేదు. నువ్వు అబద్ధం మాట్లాడతావు. 16,000 ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వే రాసిచ్చినావు, మీ ప్రభుత్వం రాసిచ్చింది కదా. ఎంత అబద్ధం మాట్లాడేందుకు మాట్లాడడం? ఒక ముఖ్యమంత్రి స్థాయిగా నువ్వు అట్లా అబద్ధాలు మాట్లాడడం, ఒక విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఇలా అబద్ధం మాట్లాడితే ఏమని, ఎవరికి సంకేతం ఇస్తున్నావు నువ్వు? దేనికి సంకేతం ఇది? ఇవాళ నిరుద్యోగులను పెంచి పోషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. నిరుద్యోగ వ్యవస్థను బాగా పైకి తీసుకొస్తుంది, ఆర్థిక వ్యవస్థను మొత్తం కుంగదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా దోచుకొని తిందాం. ఇలా ఒక 100 రూపాయల పనిలో దాదాపు 70-80-30-50% కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి పంపిస్తూ ఉన్నాడు, మిగతా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఒక 20%తోనే ఇది రాష్ట్రం నడుస్తూ ఉన్నది తప్ప ఇవాళ మొత్తం ఒక్క పైసా కూడా నిరుద్యోగుల మీద కానీ పేద ప్రజల మీద కానీ పెట్టే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇలా అన్ని ఉద్యోగ సెక్టార్లలో చూస్తూ ఉంటే అన్ని ఖాళీలు ఉన్నాయి. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, డిఎస్సిలో కానీ, గురుకులాలలో కానీ, అదేవిధంగా మన పవర్ సెక్టార్లలో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఎస్ఐపిసి విషయం కానీ ఇలా చూసుకుంటే ఇవాళ 29 సెక్టార్లలో ఉద్యోగ నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కానీ ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేదు. నువ్వే చెప్పినావు ప్రతి నెలకు 1000 మంది రిటైర్డ్ అవుతున్నారని. ఇప్పుడు నువ్వు వచ్చి ఇవాళ ఇప్పుడు వచ్చి ఆయన ఎన్ని నెలలు అవుతుంది? 27-28 నెలలు అవుతుంది. దాదాపు 30,000 ఉద్యోగాలు ఖాళీలు నువ్వు వచ్చిన కాడ నుంచే జరిగింది కదా. మొన్న హరీష్ రావు గారు ఏమన్నారు అసెంబ్లీలో, 80,000 మంది రిటైర్డ్ అయ్యారు లాస్ట్ వరకు. వాళ్ళు చెప్పే లాస్ట్ వరకు 80,000 మంది రిటైర్డ్ అయి ఉన్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ రావాలన్నారు. మరి ఆయనకి 80,000, ఆ 80,000 పోస్టులు ఏమో భర్తీ చేయలేక, అసలు నోటిఫికేషన్ ఇవ్వలేగా నువ్వు. అవి ఉన్నాయి ఒక 80,000, ఇది ఒక 30,000. దాదాపు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అంతకుముందు నుంచి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఇలా డిఎస్సీలు కానీ ఇప్పుడు 33 జిల్లాలు పెరిగినాయండి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రతి ఉద్యోగం ఖాళీ అయినట్టే కదా. జీపీఓ నోటిఫికేషన్లు 10,954తో నోటిఫికేషన్ ఇచ్చినావు కదా. దాంట్లో 5,000 పైచిలుకు పోస్టులు నువ్వు వీఆర్ఓతో భర్తీ చేసుకున్నావు కదా. మిగతా ఆయన ఖాళీలు ఉన్నాయి కదా. మరి అది ఎందుకు నిరుద్యోగులు భర్తీ చేస్తలేదు ఈ ప్రభుత్వం? 2 సార్లు డిఎస్సీలో ప్రమోషన్ ఇచ్చారు కదా. 2/3 వంతు ప్రమోషన్ పోతే 1/3 వంతు నిరుద్యోగులతో భర్తీ చేయాలి కదా. మరి ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేవు? అంటే విద్యా వ్యవస్థను కూని చేస్తున్నావు కదా. ఈ విధంగా లెక్కలు చెప్పుకుంటా ఉంటే బరాబర్గా 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి. కానీ ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఏ పరిస్థితిలో అయినా కూడా మనం దోచుకుందామని చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం నిరుద్యోగులను బాగు చేద్దామనే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఇయర్లీ నోటిఫికేషన్ 1, 2, 3 నోటిఫికేషన్ చూసుకుంటాం. వస్తే వస్తుంది, లేకుంటే ఇట్లాంటి ఏదో చాయ్ వంటిలో ఏదో పెట్టుకుంటాం, ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. 1, 2 నువ్వు పెట్టేది 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చే నోటిఫికేషన్కి కొంచెంలో మిస్ అయిపోతే మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వస్తుందేమో ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. తీరా చూస్తే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే బరాబర్గా మీరు ఇట్లాంటి బక్వాజ్ మాటలు బంద్ చేసి రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం.